గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హైదరాబాద్ లో పబ్ కల్చర్ గబ్బు లేపుతుంది. మరోసారి కలకలం అనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం బ్రెస్టో పబ్ దగ్గర ఉన్నాం. ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్ అని తెలుస్తుంది. ఆలివ్ బెస్టో డ్రగ్స్ పార్టీ దీంట్లో కలకలం రేగిందని చెప్పొచ్చు. ఒకవైపు దమ్మారే దమ్మ అనుకుంటూ, ఒకవైపు చూసుకుంటే కూడా రాత్రిరంతా కూడా డాన్సులు ఆడుతూ ధనధన అంటూ ఇటువంటి పాటలు పెట్టుకొని పూర్తిగా కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది డ్రగ్స్ పార్టీ. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనం విజువల్స్లో చూస్తే ఆలివ్ బెస్ట్రో ఎక్కడైతే రెస్టారెంట్ మరియు బార్ అని పూర్తిగా తెలుస్తుంది. బెస్ట్రో మరియు బార్ ఇది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రాత్రిరంతా కూడా కెవ్వు కేక అంటూ ఇలా సాంగ్స్ పెట్టుకొని పూర్తిగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ఉక్కుపాదం మోపినప్పటికీ కూడా డ్రగ్స్ కలకలం అయితే హైదరాబాద్లో అయితే పూర్తిగా వ్యాపిస్తుందని చెప్పొచ్చు. ఆలివ్ బెస్టో అంటే జూబ్లీ హిల్స్ 45 రోడ్ నెంబర్ అని చెప్పొచ్చు. మరోవైపు ఒకవైపు చాలా పకడ్బందీగా ఎస్ఓటీ పోలీసులకి సమాచారం వచ్చింది. ఆ తర్వాత ఆలివ్ బెస్టో పబ్ పైన రేడ్లు చేశారు. సుమారుగా 20 మందికి డ్రగ్ టెస్ట్ చేయక ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. ఈ 20 మందిలో ఒక్కరికే పాజిటివ్ రావడం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు ప్రస్తుతం తెరపైన వస్తుందని చెప్పొచ్చు. ఆలివ్ బెస్టో చాలామంది కూడా పూర్తిగా చెప్పాలి అని అంటే రెస్టో మరియు బార్ అంటే తరచుగా పార్టీస్ జరగవు, కానీ స్పెషల్ పార్టీస్ జరుగుతుంటే ఒక ప్రాపర్గా ఒక థీమ్ పెట్టుకొని మరి వీళ్ళు పార్టీస్ చేసుకుంటారని మొత్తం మీద తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం మీద అంటే పూర్తిగా ఓన్లీ 20 మెంబర్స్కి చేస్తే ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. దీంట్లో ప్రధానంగా పోలీసుల తనిఖీలో చాలా విషయాలు బయటపడ్డాయి. మరోవైపు చూసుకుంటే కూడా స్పెషల్ పార్టీస్ మాత్రమే జరుగుతుంటాయి. ఒకవైపు డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడానికి నార్కోటిక్ పోలీసులు మాత్రం దాడులు చేస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్లో దాడులు చేస్తున్నారు, ఉక్కుపాదం మోపుతున్నారు, పబ్బుల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఎవ్రీ వీకెండ్స్లో నార్కోటిక్ పోలీసులు సమాచారం మేరకు సిటీ అవుట్స్కట్స్లో కానీ లేకపోతే ప్రధానంగా సిటీలో ఉన్న దగ్గర రేట్స్ చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ 45 ఉన్న ఆలివ్ పబ్లో అయితే సోదాలు నిర్వహించారు. దాదాపు 22 మందికి టెస్టులు చేయక ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఇన్స్టెంట్ టెస్ట్లో అంటే పూర్తిగా యూరిన్ ద్వారా, సలైవా ద్వారా అంటే కస్టమర్ ఒక అతను థాయిలాండ్కి సంబంధించిన అతను అని తెలుస్తుంది. ఇక్కడనే డ్రగ్స్ తీసుకున్నాడా లేకపోతే పబ్కి వచ్చిన టైంలో డ్రగ్స్ తీసుకొని మరి వచ్చాడా లేకపోతే లోపలనే డ్రగ్స్ తీసుకున్నారా అనే విధంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇదే పబ్ ఆలివ్ బెస్టో వాళ్ళు చూస్తుంటే కూడా లోపల కూడా వి డోంట్ ఎంకరేజ్ డ్రగ్స్ అంటూ కూడా ఒక బోర్డు అయితే పెట్టుకున్నారు. ఒకవైపు మనం కూడా చూడొచ్చు, ఒక్కసారి ఆ బోర్డు కూడా చూడొచ్చు. we have zero tolerance and strict policy towards illegal drugs, consumption of narcotic drugs or substances. This property will lead to legal proceedings అంటూ కూడా వాళ్ళు ఒక బోర్డు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ బోర్డులో చాలా సీరియస్గా మేము డ్రగ్స్ని ఎంకరేజ్ చెయ్యమంటూ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఆ బోర్డుని ప్రజెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరోవైపు చూసుకుంటే కూడా లోపల అసలు ఎటువంటి ఒకసారి క్లియర్గా చెప్పచ్చు కూడా అసలు లోపల ఏం జరిగింది అనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఇక్కడ చాలా పార్టీస్ జరుగుతుంటే థీమ్ పార్టీస్ మోస్ట్ ఆఫ్ ద టైంలో థీమ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. అంటే పేరుకు మాత్రమే బోర్డు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎటువంటి చెకింగ్లు కానీ గతంలో కూడా ఇటువంటి దాడిలో కూడా పాజిటివ్ వచ్చిందంటే గతంలో కూడా 2 సార్లు దాడులు నిర్వహించిన తర్వాత గతంలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, మరి ఇప్పుడు కూడా పాజిటివ్ వచ్చిందంటూ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవ్రీ వీకెండ్లో అనుమానం వ్యక్తమైన పబ్స్ అయితే కొన్ని ఉంటాయి. దాంట్లో ప్రధానంగా కొన్ని పబ్స్ అంటే సిటీ పూర్తిగా చూస్తే సిటీ నడిబొడ్డు మీద ఉండే కొన్ని పబ్సే కానీ లేకపోతే అవుట్స్కట్స్లో ఉండే పబ్సే కానీ వీళ్ళ పబ్స్ మీద ప్రత్యేక నిఘా పెట్టారు. థాయిలాండ్ నుంచి వచ్చే కస్టమర్ బయట ఎక్కడైనా కొనుగోలు చేశాడా లేకపోతే లోపల కొనుగోలు చేసి కన్జ్యూమ్ చేశారనే విధంగా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద అయితే
నార్కోటిక్ పోలీసులు మాత్రం సీరియస్ యాక్షన్ మొత్తం మీద ఫోకస్ చూపిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు అవుట్స్కట్స్లే కానీ లేకపోతే సిటీ ఇన్లో కానీ ఎక్కడైనా సరే ఉక్కుపాదం మోపుతామంటూ స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. ఇదంతా డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలనుకుంటున్నామని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆలివ్ బిస్ట్రోలో డ్రగ్స్ ఒక్కరికి పాజిటివ్ రావడం ప్రస్తుతం కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. మొత్తం మీద కూడా అంటే పేరుకు మాత్రమే ఈ బోర్డులు అంటూ పూర్తిగా అయితే సమాచారం తెలుస్తుంది. అంటే గతంలో కూడా ఆలివ్ బిస్ట్రోలో దాడులు జరిగాయి. దాంట్లో ప్రధానంగా కొంతమంది డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారంటూ పూర్తిగా తెలుస్తుంది. ఈసారి కూడా ఒకళ్ళైతే పట్టుబడ్డారు. పేరుకు మాత్రమే ఇటువంటి బోర్డులు పెట్టుకుంటారని ఇల్ టాలరెన్స్ అంటూ డ్రగ్స్ని ఇక్కడి నుంచి కొనుగోలు చేశారనే విధంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతున్నారు. పూర్తిగా చూసుకుంటే కూడా సండే సన్డౌనర్ సఫారీ ఎడిషన్ అంటూ ఒక థీమ్ పెట్టుకొని ఏదైతే ఆలివ్ బిస్ట్రో వాళ్ళు మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. సండే 16 ఫిబ్రవరి 4 PM ఆన్వర్డ్స్ అంటూ పూర్తిగా సీ యూ ఆఫ్టర్స్ అంటూ ఇలా ఇన్విటేషన్ పెట్టుకొని టికెట్స్ అంతా కూడా సోల్డ్ అవుట్. అంటే ఎంట్రీకి రావడానికి వాళ్ళు టికెట్స్ ఒక థీమ్ పార్టీ పెట్టుకొని థీమ్ డ్రెస్సెస్ వేసుకొని లోపల పార్టీ చేసుకోవడం, అదేవిధంగా రాత్రిరంతా కూడా డాన్సులు వేయడం. ఆ తర్వాత కొంతమందికి పూర్తిగా ఏదైతే ఒక వ్యక్తికి అయితే డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, మిగతా 20 మెంబర్స్కి కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్ట్లో మాత్రం ఒకరికి మాత్రమే వచ్చింది. అతను థాయిలాండ్కి సంబంధించిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.